హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. చూడండి, ఈరోజు నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. కళాయి పెట్టుకుని ఆయిల్ పోసుకున్నాక చూడండి, పచ్చిమిర్చి వేసాను, ఉల్లిపాయలు, దూరగా వేగేలాగా వేపుకోవాలి. బాగా గోల్డెనిష్ కలర్ వచ్చేలాగా వేగాలి. చూడండి, వేగింది కదా. వేగాక టమాటా పండు ఒక టమాటా పండు తీసుకున్నాను నేనైతే ఫ్రైకి. బాగా వేగాక చూడండి, బాగా టమాటా స్మాష్ అయ్యేలాగా బాగా వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన స్పూను, చికెన్కి సరిపడగా వేసుకుంటే సరిపోద్ది. అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ ఆగరు వచ్చేస్తుందని 1 స్పూన్ వేసుకున్నాను నేనైతే. బాగా వేగాలి. బాగా వేగాక చికెన్ బాగా కడుక్కొని ఉంచుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ చికెన్ వేస్తున్నాను. నేను 1/2 కేజీ చికెన్కి తీసుకున్నాను. అది బాగా కలుపుకొని చూడండి, తగినంత ఉప్పు వేసుకుంటే బాగా ముక్కకు పట్టేలాగా ముందే ఉప్పు వేసుకుంటే బాగా వేగేటప్పుడు ముక్కకు బాగా ఉప్పు పడుతుంది. అందుకే 1/2 స్పూన్ ఉప్పు వేసుకున్నాను. చూడండి, బాగా వేయించుకోవాలి. వాటర్ పైకి వచ్చేలాగా వేగాలి బాగానే. చిటికెడు పసుపు వేసుకొని బాగా వేపుకోవాలి. బాగా వేగనిచ్చాక ఆ వాటర్ అంతా బాగా ఇంకిపోయేదాకా బాగా వేపుకోవాలి. చూడండి, ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకుంటే చికెన్ కదా బాగా ఉడుకుతుంటుంది, బాయిల్ అవుతుంది. ఇవాళ మా ఇంట్లో సండే స్పెషల్ చికెన్ ఫ్రై చేసుకుంటున్న మసాలా వేసాను. చూడండి, గరం మసాలా 1 స్పూన్ గరం మసాలా వేసాను. నేను కారం 3 స్పూన్స్ వేస్తున్నాను. చూడండి, అంటే మా పిల్లలు తిన్న ఘాటుకు పెట్టి నేను వేసాను. మీకు ఎంత కావాలంటే మీరు అంత వేసుకోవచ్చు. త్రీ స్పూన్స్ కారం వేసి బాగా వేపుకోవాలి. నేనైతే ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను. మీరైతే ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. చూడండి, బాగా వేగాలి.
ఆ కారం పచ్చివాసన రాకుండా బాగా వేపుకుంటే ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. చూడండి ఆయిల్ బాగా తేలింది కదా, తేలినంత వరకు బాగా వేపుకుంటే టేస్టీగా స్మెల్ బాగుంటుంది కరివేపాకు వేసుకుంటే. నేనైతే టేస్ట్ గురించి వేస్తూ ఉంటాను కరివేపాకు, బాగుంటుంది స్మెల్ కూడా. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకుంటే ఇంకా బాగా వేగుతుంది. చూడండి ఆయిల్ ఎలా పైకి తేలిందో అంత బాగా వేపుకుంటే మీకు చికెన్ ఫ్రై రెడీ అయినట్టే. నేనైతే ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను. మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి మీరు అయితే ఎలా చేసుకుంటారో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఛానల్ని.